అందరూ నమస్కారం. ఇందాక లిటిల్ గార్డెన్స్ అని చెప్పేసి వైజాగ్ 1 టౌన్లో ఉన్నటువంటి స్కూల్లో ఒక ప్రణవ్ తేజ్ ఆ పిల్లోడు చనిపోయిన దానికి సంబంధించి వీడియో ఏమో కొంతమంది కామెంట్లు పెట్టారు. నేను ఇమీడియట్ చూస్తే ఒక వీడియో దొరికింది. ఆ వీడియోలో ఆ పిల్లోడు ఏదో తప్పు చేశాడు, టీచర్ వచ్చేసి వాడి యొక్క బటన్స్ విప్పుతూ భయపెడుతూ చేస్తుంది, మధ్యలో దెబ్బ కొట్టింది. ఆ పిల్లోడు భయపడుతున్నాడు, ఆమె ఒళ్ళో వాలిపోయాడు. ఆ వీడియో ఫుటేజ్ని డైరెక్ట్గా మనం ఎస్పీ ఛానల్లో పెట్టినది, బట్ స్ట్రైక్ పడేది, దోలు తీరేది 1 వీక్ పాటు. నాకు ఇంకంతే 1 వీక్ పాటు ఏం అప్లోడ్ చేయలేము. నాకు అదే డౌట్ వచ్చి ఎందుకని శివప్రసాద్ వీస్ ఛానల్లో పెట్టా. దానికి మానిటేషన్ కూడా అవ్వాల. ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేయాల్సి వస్తే దానిలో చేస్తూ ఉంటాను వీడియోలు పెట్టే. ఇమీడియట్గా ఏమైంది, ఫస్ట్ అది 18+ ఇయర్స్ నువ్వు చూడాల్సిందని అన్నాడు. పోనీలే అనుకున్నా. ఆ తర్వాత వీడియో రిమూవ్డ్, వైలేషను. దెన్ మీరు ఇంకా అప్పీల్ చేసుకోండి అని మీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. వాళ్ళకి 7 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 7 క్వశ్చన్ మనం ఆన్సర్లు ఇవ్వాలన్నమాట. అది ట్రైనింగ్ సెషన్. అది అయిపోతే ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అయినట్టు. దెన్ మనకు వార్నింగ్ ఏదైతే ఇచ్చినాడో అది 90 రోజుల్లోపు తీసేస్తాడు. ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ ఛానల్ ఎస్పీ ఛానల్ దానికి సిల్వర్ బటన్ రాలా, రెండో ఛానల్ దానికి రాదు. నాకు తెలిసి లక్ష అయినా కానీ ఎందుకు స్ట్రైకులు పడితే రావంట. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పదలుచుకుంది, ఆ పసిబిడ్డ ఉన్నాడు చూసారా పాపం ప్రణయ్ తేజ్. పిల్లాడు భయపడి అతను లోపల హార్ట్ ఫంక్షనింగ్ తేడా కొట్టేశాను. ముందు ఆ పిల్లోడికి సిపిఆర్ చేశారు అదే స్కూల్లో. ఆ తర్వాత దగ్గర ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కింగ్ జార్జ్ హాస్పిటల్ పట్టుకెళ్ళారు. అక్కడ చూసి అప్పటికి పిల్లాడు చనిపోయాడమ్మా అన్నారు. ఈలోపు వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి వాళ్ళ బంధువులంతా వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో లక్కీలీ స్కూల్ రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ పెడితే ప్లస్ అయింది. అక్కడ ఆమె చిన్న పిల్లలని భయపెడదామన్నట్టు చేసింది, బట్ కొట్టి ఓవర్ యాక్షన్ చేసింది. అది నేను ఒప్పుకుంటా. బట్ కొంతమంది రాశారు కదా, మా ఘోరంగా రాశారు. అసలు చావగొట్టిన టీచరు, అన్యాయంగా పిల్లల్ని చంపి టీచరు, దారుణం రాది. అదేం జర్నలిజం రా. ఎంత సెన్సేషన్ కోసమైనా కానీ ఒక టీచరు సరే పిల్లోడు భయపడుతున్నాడు అన్నప్పుడు వదిలేయాల్సింది. భయపడుతూ ఉంటే ఇంకా భయపెడుతూ బటన్స్ అన్ని తీసి ఇంకా భయపెడుతూ దెబ్బ కొట్టింది. మరి ఆ పిల్లోడు అంత భయంగా ఎలా పెరిగాడు నాకు అర్థం కావట్లేదు. పాపం పసిబిడ్డ కదా, ఆవిడ భయం ఆడిది పాపం పిల్లోడు. సో వాళ్ళ ఇంట్లో అలలాడిపోతున్నారు ఇప్పుడు. ఆ పిల్లోడు భయంతో కార్డియాక్ అరెస్ట్ అయింది అక్కడ. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పసిబిడ్డల విషయంలో కంటి చూపుతో భయపడేలా చేయాలి తప్ప వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేసేలాగా భయపడేలా చేయకండి. చిన్నపిల్లలండి పాపం, వాళ్ళకి ఏం తెలుసండి. ఆ భయంతో లోపల విలవలాడిపోయింది వాడి ప్రాణం, పాపం చనిపోయాడు అన్యాయంగా. ఒక చెంప దెబ్బ కొట్టింది, ఆ పిల్లోడిని బటన్స్ తీసుకుని భయపెట్టింది ఆ టీచరు. ఆమె చేసిన తప్పు అది. ఆ పిల్లోడు పాపం చిన్న పిల్లోడు భయంతో వణికిపోయి కార్డియాక్ అరెస్ట్తో చనిపోయి అన్నాడు. ఇక మీ అందరికి నేను చెప్పేది, మన సొసైటీకి ఏదైనా మంచి మెసేజ్ ఇద్దామని ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు విజువల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నలకు నేను చెప్తున్నా. నా ఛానల్కి ఎస్పీ ఛానల్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు 5 స్ట్రైకులు పడ్డాయి. 90 రోజుల్లో 3 స్ట్రైకులు పడి ఛానల్ ఎగిరిపోయేది. నిజంగా ఒకసారి మాత్రం బాబు ఒక స్ట్రైక్ పడింది, ఇంకొక 20 రోజుల్లో స్ట్రైక్ ఎండ్ అయింది అనుకున్నప్పుడు ఇంకొక స్ట్రైక్ పడింది. అసలు నాకు గుండె దడదడ నడిపోయింది. 90 రోజుల పాటు అప్పటి నుంచి ఎంత కేర్ఫుల్గా ఉన్నానంటే 2 స్ట్రైకులు ముందు ఎగిరిపోవాలి. ఒక స్ట్రైక్ ఎగిరిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 60 రోజులు ఉండిపోయింది, 70 రోజులు 80 రోజులు ఉండిపోయింది రెండో స్ట్రైక్. అది కూడా ఎగిరిపోయే వరకు అల్లాడిపోయాను. ఎందుకంటే భయం, ఛానల్ ఎగిరిపోతే ఏంటి నా పరిస్థితి అసలు. అందుకే నేను ఆలోచిస్తూ ఉన్నా, బ్యాకప్ ప్లాన్ ఉండాలి. రెండో ఛానల్ అందరూ డివోషన్ ఛానల్ కాదనట్లా, బట్ యూట్యూబే లైఫ్ కాదు. యూట్యూబ్ ఓకే, మీరు ఎవరు కొంతమంది కామెంట్లు పెడతారు, అన్న ఏంటన్నా ఇప్పుడు ఇందులోనే ఉంటావు, నీకు ఇంక వేరే జాబ్ లేదా అని. నేను యూట్యూబర్ కాదు తమ్ముడు, నేను జర్నలిస్ట్. ఓకే, నా ఛానలే ఇది, నా ప్రొఫెషనే ఇది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీలో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో విజువల్స్ ఏవి దొరికితే అది దయచేసి అప్లోడ్ చేయకండి. యూట్యూబ్ అల్గారిథం చేంజ్ అయింది. యూట్యూబ్లో విజువల్స్ లేకపోయినా మన మాటల్లో కూడా వాయిస్ని తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో వాళ్ళు అక్కడ రేటింగ్ మార్చేస్తున్నారు. ఏదైనా తేడా ఉంటే స్ట్రైక్ పడిపోయింది వైలేషన్ కింద.
మొదట వైలేషన్ శివప్రసాద్ వి ఛానల్, అందుకే నాకు వార్నింగ్ ఇచ్చారు. రెండో వైలేషన్ స్ట్రైక్ పడిపోయింది 7 రోజులు. మూడో వైలేషన్ అప్పుడు అది రెండో స్ట్రైక్ కింద పడిపోయింది. ఆ తర్వాత మూడో స్ట్రైక్, తర్వాత 4గో స్ట్రైక్ అన్నప్పుడు అది 3వ వైలేషన్, క్షమించాలి 4గో వైలేషన్ అంటే 3వ స్ట్రైక్ కింద పడింది. 90 రోజుల్లోపు 3 స్ట్రైక్లు పడితే ఛానల్ ఎగిరిపోయింది. సో వీడియోకి ఇంటెన్షన్లో 2 చెప్పున్నాను. పసిబిడ్డ కోసం చెప్పినా, వాళ్ళ టీచర్ల కోసం చెప్పా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం చెప్పా. అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త, తొందరపడి ఏ విజువల్స్ పెడితే ఆ విజువల్స్ అయితే పెట్టకండి. బట్ ఆ పసిబిడ్డ పాపం అల్లలాడిపోయాడమ్మ భయంతో మాత్రం. టీచర్లు మనం ఆల్రెడీ పెద్ద పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడిపోతున్నాం. మీ మంచి కోసం వీడియో చేయబోయాను, బట్ ఈ లోపు ఇది కనపడింది. మీకు సపరేట్ వీడియో ఇస్తాను మీకోసం. బట్ పసిబిడ్డల విషయంలో కంటి చూత భయపెట్టేట్టు, కానీ కొడత మాత్రం చేయకండి ప్లీజ్.